తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మీ రాశి ఫలాలను చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలామంది బిజినెస్ గురించి కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మ్యారిటల్ గురించి కావచ్చు ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటుంటారు. ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి, ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి? సో ఉషా గారు, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంటారండి. అలా ఫండమెంటల్ రైట్ అండి. అందుకని మన పూర్వజన్మలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళు అండి. గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్నే మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు నక్షత్రం ఏంటి, తర్వాత రాశి ఏంటి, వారం ఏంటి, తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికండి. అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మంత్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంది, ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఏ విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకు పెద్ద రెమెడీ అని చెప్తూ ఉంటారండి. మీరు అన్నట్టు ధనుసు రాశి కనుక వాళ్ళని చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి రాశి వచ్చేటప్పుడు నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. వీళ్ళంతా మనకి ధనుసు రాశి కింద వస్తారు. ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళ పేరులో మొదటి అక్షరం కనుక, లేదంటే వాళ్ళ ఫేమస్ పేరు అందరు పిలిచే పేరులో మొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, భూ, దా, బా, దా, భే ఈ అక్షరాలు కనుక ఉన్నవాళ్ళు, లేదంటే మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్నవాళ్ళు కూడా అందరూ ధనుసు రాశి కింద వస్తారండి. మనం గ్రహం ట్రాన్సిట్ అంటాం. గ్రహం యొక్క పొజిషన్ చూసుకుంటే ఈ నెలలో ప్రతి ఒక్కరికి 4 గ్రహాలు చేంజ్ చేస్తున్నాయండి. ఫస్ట్ మే మంత్ బిగినింగ్లోనే గురువు చేంజ్ అయ్యారండి. అది ఒక శుభం. ఎందుకంటే గురువు ఒక సంవత్సరం పాటు రాశిలో ఉంటారు కాబట్టి చాలా లైఫ్ లాంగ్ టైం ఇంపాక్ట్ అంతా ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి మెర్క్యూరీ బుధుడు వచ్చేటప్పటికి 10వ తారీఖు షిఫ్ట్ అవుతున్నారండి. తర్వాత వచ్చేటప్పటికి సూర్యుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 19వ తారీఖు షిఫ్ట్ అవుతూ ఉన్నారండి. ఇటీవలగా ఈ గోచారం లేదంటే ట్రాన్సిట్ రిపోర్ట్ మనకి ఎలా ఉందంటే, మనకి సాంస్క్రిట్లో మన మహర్షులు మనకి ఏం చెప్పారంటే, ఇలాంటి స్థితిలో మన సాంస్క్రిట్లో చిన్న చిన్న వర్డ్స్ చెప్పేస్తారండి. మనం ఎలాబరేట్ చేసుకుంటాం. సన్ వచ్చేటప్పటికి, సూర్య భగవాన్ వచ్చేటప్పటికి మనోరుజం, మానసికంగా బాధలు ఉంటాయంటండి ధనుసు రాశి వాళ్ళకి. ఎప్పటి వరకు అండి 14th వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత అదే సన్ వచ్చేటప్పటికి శత్రునాశంత, అప్పటి వరకు వాళ్ళకి శత్రువులు కనుక ఎవరైనా కనుక వాళ్ళ లైఫ్లో ఉంటే, వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే 14th తర్వాత వీళ్ళకి విజయం వస్తుంది. తర్వాత శత్రునాశ అంతం, శత్రువుల్ని తుదముట్టించేస్తారంట. సో ఎవరైనా కనుక కోర్టు పెండింగ్ విషయాలు, లేదంటే రియల్ ఎస్టేట్ నుండి బౌండరీల దగ్గర కానీ ఎవరు కనుక శత్రువుల నుండి ఎప్పటి నుంచో బాధ పెడుతూ కనుక ఉంటే ఈ టైంలో కనుక 15th తర్వాత వీళ్ళకి కనుక వాళ్ళతో కలిసి కూర్చొని కనుక మాట్లాడి, లేదంటే వాళ్ళతో కనుక సంప్రదింపు చేస్తే కనుక ఈ టైం వాళ్ళకి బెస్ట్ టైం అంటే శత్రువుని నిర్మించుకోవడానికి. అది మనకి సూర్య భగవానుడు ఇస్తున్నాడండి. తర్వాత మనకి మార్స్ మంగళుడు వచ్చేటప్పటికి రిపప్రియం అని చెప్పి, ఎందుకంటే సన్ ఏదైతే చేస్తున్నాడో దానికి కంటిన్యూషన్ మంగళుడు చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఇద్దరు, ఒకళ్ళేమో రాజు, ఒకళ్ళేమో సైన్యాధ్యక్షుడు, ఇద్దరు వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నారని చెప్పాలన్నమాట. సో మంగళుడు వచ్చేటప్పుడు రిపప్రియం అంటే శత్రువులతో కూర్చొని కనుక ఏదైనా సంప్రదింపులు చేస్తే శత్రువులకి వీళ్ళకి అనుగుణంగా మారే అవకాశం ఉందండి. ఇది చాలా మంచి యోగం అండి వీళ్ళకి కనుక. ధనుసు రాశి వాళ్ళకి, వాళ్ళ పేర్లోనే ఉంది ధనస్సు. వాళ్ళ బిజినెస్ పీపుల్ ఏదైనా కనుక కాంపిటీషన్ ఏదైనా కనుక పెట్టుకుంటే వాళ్ళ శత్రువు కూడా వీళ్ళకి మిత్రుగా అయ్యి వాళ్ళకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తారని చెప్పేసి మనకి రహస్యం చూపిస్తుందండి. ఈ మార్చి వీళ్ళకి ఈ మంత్ అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారండి. ది బెస్ట్ టైం అని చెప్పాలండి. 15th తర్వాత కనుక ఏదైనా కనుక ఎవరైనా కనుక చేస్తే కోర్టుకి తగాదులు కానివ్వండి, డైవర్ ఏదైనా సరే అండి, ఎలాంటిదైనా కనుక ది బెస్ట్ టైం అని వాళ్ళు చెప్పుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బుధుడు వచ్చేటప్పటికి ధన ప్రాప్తి, 10వ తారీఖు వరకు ధన ప్రవాహం ఉంటుందండి. కానీ అదే బుధుడు వాళ్ళకి 10th తర్వాత భార్య సుతాది కలహం అని చెప్పి మన మహర్షులు సాంస్క్రిట్లో చెప్పారండి. భార్యల ద్వారా, పుత్రుల ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత వీళ్ళు ఆ తర్వాత 10th తర్వాత వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఆ వైఫ్ అండ్ హస్బెండ్తో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి. ఇది వస్తుందని తెలుసు కాబట్టి కొంచెం సహనంగా ఉంటే, అదే ఏదైనా ఉంటే కానీ పెళ్ళండి పోతాయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 20th పుత్రలబ్ధిం, పిల్లలతో బాగుండటం, వాళ్ళతో కలిసి చూడటం, మూవీ చేయటం కానీ, వాళ్ళతో సరదాగా చక్కగా కలవడిగా ఉంటారండి. అదే కనుక శుక్రుడు మనకి 6th హౌస్కి వెళ్ళిపోతుందండి. విపత్తి లాస్ట్ 10 daysలో వచ్చేటప్పుడు శుక్రుడు వాళ్ళకి విపత్తుని అనుకోని విధంగా ఒక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాన్ని కూడా, అది కూడాను లైఫ్కి సంబంధించి లగ్జరీ కంఫర్ట్కి సంబంధించి ఏదో కనుక ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ చెడిపోయేసి ఏదో విపత్తు వచ్చే అవకాశం ఉందండి. భోగానికి సంబంధించిన విషయాలు పర్టికులర్గా వాళ్ళకి శత్రువులతో ద్వారా కానివ్వండి, లాభం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లాభం రాకుండా వీళ్ళు డిమోటివేట్ అయిపోయే అవకాశం కనిపిస్తుందండి. ఇది మనకి శుక్రుడు వల్ల కనిపిస్తుందండి. శని ఎనిక వీళ్ళకి చాలా మంచిగా కనిపిస్తున్నారండి. స్థానపుత్రాధికము, వీళ్ళు శని చాలా మంచి ప్లేస్లో ఉన్నారండి. గురువు వచ్చేటప్పటికి రిఫు బాధ, ఇప్పటి వరకు ఉన్న శుక్రుడు గురువు వీళ్ళకి కొంచెం అనుకూలంగా స్థితిలో లేరు కాబట్టి అండి, గురువుకి సంబంధించిన గ్రహం కూడా ఫస్ట్తో మారుతుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరం అండి. బట్ ఇవన్నీ కనుక మనకు
ఇంకొకసారి మన సమరీలాగా మాట్లాడుకుంటే ధనం ప్రకారం వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి. తర్వాత అనుకున్న పనులు అనుకున్న విధంగా ఛాన్స్ ఇస్తారు. తర్వాత గృహంలో మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫస్ట్ 10 డేస్లో వివాహం కానివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఒక శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. బంధువులతోటి మిత్రులతోటి బాగా కలిసి ఉంటారు. తర్వాత ప్రయాణాలు కనుక చేస్తే చాలా ఉంటుంది. ఈ టైంలో జ్యువెలరీ కొనుక్కునే అవకాశం ఉంది ఫస్ట్ 10 డేస్లో. తర్వాత వచ్చేటప్పటికి నూతనంగా వస్తువులు కానీ, తర్వాత జ్యువెలరీ, తర్వాత వస్త్ర ప్రాప్తి ఇవన్నీ దొరికే అవకాశం ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ బాగుంటుందండి. సెకండ్ 15 డేస్లో లేడీస్తో గొడవ అయ్యే అవకాశం కూడా ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, భార్యతోటి పుత్రులతో పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం ప్లానెడ్గా చేసుకోవాలండి. తర్వాత ఈ టైంలో షేర్ మార్కెట్ కనుక ఎవరైనా కనుక చేస్తే వాళ్ళకి చాలా అధికంగా చాలా లాభం ఉంటుందండి. ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయండి ఓవరాల్గా. తర్వాత మనకి చెప్పుకున్నట్టు సిరి సంపదలు కానీ అట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. తర్వాత మంచి హార్డ్ వర్క్ ఇప్పటిదాకా ఎవరైనా కనుక చేస్తే వాళ్ళ హార్డ్ వర్క్కి సంబంధించిన గుర్తింపు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పాలండి. సో టోటల్గా వాళ్ళకి ఏ విధంగా చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఓన్లీ లాస్ట్ 10 డేస్ ఇంట్లో భార్య బిడ్డలతో గొడవ పడే అవకాశం ఉందండి. సో ఈ విధంగా కనుక చూసుకుంటే మే మంత్ వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి. సో చాలామంది ఏంటంటే మీరు ఏదైతే లాస్ట్ 10 డేస్ అన్నారో ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో మానసిక స్థితి చాలామందికి బాగుండదు. దానివల్ల ఏదైతే మనం చేయాలనుకుంటూ ఉంటామో దానిపైన ఫోకస్ కూడా ఉండదు. రెమెడీస్ కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ కావచ్చు, లేదంటే హోమాలు కావచ్చు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పొచ్చా మనం? మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మన మహర్షులు అక్కడ ఉపాయాలు కూడా చేసి పెట్టారండి. అందుకని వేదాలలో మంత్రాలు ఉన్నాయి. ఎందుకు వేదాల్లో మంత్రాలండి? ఆ మంత్రం ఉపాసన చేస్తే మనకి దేవతలు కరుణించి మనకు కావాల్సిన ఇస్తారని చెప్పేసి. ఎందుకు హోమాలు పెట్టారండి? కొన్నిసార్లు మనం ఏది చేసినా అవదండి పని. ఒక బైక్కి అలా ఇగ్నిషన్ ఇస్తాం, ఒక హోమం చేస్తే మన లైఫ్ ఒక ఇగ్నిషన్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతామండి. అలా వచ్చేప్పుడు స్తోత్రాలు కానివ్వండి, మంత్రాలు, గుళ్ళు, గోపురం ఇలా చాలా పరిహారాలు చెప్పారండి. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో మన దగ్గరికి నేను ఈ మిషన్ స్టార్ట్ చేసింది మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి తప్పనిసరిగా. అది ఇది మనకి ఎర్లియర్ మన అకాడమిక్ సబ్జెక్ట్ అండి. అట్లానే ఇంటికి సంబంధించిన ఒక్కళ్ళు అట్లీస్ట్ వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో ఎవరైనా కనుక కోర్సు కానీ ఏదైనా తెలుసుకోవాలి, జెన్యున్గా మనకు ఆథెంటిక్గా కావాలనుకుంటే మనకు కనెక్ట్ అయితే కోర్సు జాయిన్ అయితే వాళ్ళకి నేర్పిస్తామండి. రెండోది వాళ్ళకి హ్యాండిల్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదండి. అలాంటి వాళ్ళకి కనుక మన దగ్గర సంప్రదించితే ఇండివిజువల్గా 1-to-1 కనెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి ఎక్కడ వాళ్ళకి స్ట్రెంత్గా ఉన్నారు, ఎక్కడ వీక్నెస్ అని చెప్తే అయితే అదో పెద్ద రెమెడీ అయిపోతుందండి. ఇవి కాకుండా వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉండి వాళ్ళంతా చేసినా రావట్లేదు, ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి సెట్ చేసేయండి. ఎవరైనా సరే కనకదార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. మళ్ళీ హోమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ టైంలో చేసుకోవచ్చు. 2 రకాలుగా, ఒకటి సామూహికంగా మనం చూపించవచ్చు, లేదంటే 1-to-1 మనకు కనెక్ట్ అని కానీ చేయొచ్చండి. మనకి రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళు మైనింగ్లో ఉన్నారండి. 3 to 4 crores అప్పు ఎప్పుడు ఉంటుందండి. అలా అని డబ్బు రాదంటే డబ్బు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చేసుకుంటానండి? ఏదో వస్తువు కట్టుకుంటాను వెళ్ళిపోతుంది కదండి, ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందండి ఏంటండి అని అడిగారండి. సో వాళ్ళకి మనం మంచి రెమెడీ ఇచ్చేసామండి. వాళ్ళ ప్రెమిస్ దగ్గరికి వెళ్ళి అక్కడే హోమం కూడా చేసామండి. చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అనుకో విధంగా ఎప్పుడెప్పుడు రావాల్సినవి మనకు వచ్చినాయండి. మనకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసినాయండి. అంతకుముందు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. మాకు చాలా క్లియరిటీగా కనిపిస్తుందండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. ఇలా ఎవరైనా మనకేమంటే డబ్బు ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి డబ్బే రాదు, కొంతమంది వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఫైనాన్షియల్, ఈ కనకదార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి. ఇది మనకు వేదాల నుంచి తీసుకున్నాం, మన మహర్షులు ఇచ్చిన స్తోత్రాల నుంచి తీసుకున్నామండి. ఈ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చేయించుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకు అలా పోతేసేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మ్యారిటల్ కావచ్చు, లేదంటే రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అండ్ దాంతోపాటు ఆర్థిక సమస్యలు చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు కనకదార హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి, హోమానికి అటెండ్ అవ్వాలనుకుంటున్న మన వాళ్ళందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.